హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పాకం గారెలు. ఈ పాకం గారెలు స్మూత్‌గా, మృదువుగా, అందంగా, జ్యూసీగా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చెప్తానండి. చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా కనబడుతుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! మనం కూడా ఇంట్లో దీన్ని ఈ విధంగా అయితే ట్రై చేసేద్దామండి. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. నేనైతే ఎలా ఈ కప్పుతో అయితే 2 కప్పులు పప్పు తీసుకున్నానండి. కప్పు అంటే 250 గ్రాములండి. నేను 2 కప్పులైతే తీసుకున్నాను. ఇలా 2 కప్పులు తీసుకున్నానండి. అంటే అర కేజీ పప్పు తీసుకున్నానండి నేను. ఈ విధంగా తీసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని వాటర్ వేసుకొని 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని నేను నైట్ నానబోసుకున్నానండి పప్పునైతేని. అందుకని నైట్ కడిగేసుకొని శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నానండి. మనం ఈ పాకం గారెలు వేసేటప్పుడు 4, 5 గంటలు అయితే నానబెట్టుకోండి మామూలుగా అయితే. నేను నైటే నానబోసేసానండి. చూసారు కదా! ఉదయానికైతే ఈ విధంగా అయితే పప్పంతా నానిపోయిందండి. శుభ్రంగా కడిగేసుకున్నానండి తక్కువ మినపప్పు మొలని. ఇప్పుడు గ్రైండర్ తీసుకున్నాను. గ్రైండర్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా గ్రైండర్‌లో అయితే ఏసేసానండి. పప్పునంతా వేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా. మనం ఇదే విధంగా మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మనం ఏ విధంగా ఏసినా బావుంటాయండి ఈ పాకం గారెలు. రుచికి తగ్గ సాల్ట్ అండి. అంటే మనం స్వీట్‌కి కొంచెం తగ్గించి వేసుకోవాలండి సాల్ట్. ఈ విధంగా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే చూసారు కదా! పిండి అలా మెత్తగా రావాలండి. ఇలా మెత్తగా వచ్చిన పిండినైతే నేను గిన్నెలోకైతే తీసేసుకుంటున్నానండి. ఇలా మొత్తం అంతా తీసుకుంటున్నాను గిన్నెలోకి. మెత్తగా ఆడుకోవాలండి గారెలకి. తక్కువ వాటర్ పోసుకుంటూ ఆడుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా అయితే తీసుకున్నానండి. నేను ఈ పిండిని ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాకం పట్టుకుందామండి. ఒక గిన్నె పెట్టుకున్నాను. నేను పప్పు 2 గిన్నెలు తీసుకున్నాను కదండీ! నేను బెల్లం అయితే ఒక 3 గిన్నెలైతే తీసుకున్నానండి. ఇలా 3 గిన్నెలు తీసుకున్నాను. అదే కప్పుతో 2 కప్పులు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా! ఇలా అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ మరిగేటప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందామండి. యాలకుల పొడి వేసుకొని మనం దీనికి పెద్దగా పాకం అవసరం లేదండి. కొద్దిగా జిగురుగా వస్తే వాటర్ సరిపోద్ది. చూడండి ఇలా జిగురుగా రావాలండి. ఇలా జిగురుగా వచ్చిన దాన్నైతే దించేసుకొని పక్క పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ పొయ్యి మీద అయితే డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ అయితే పెట్టేసుకుందామండి. చూసారు కదా! ఇలాగైతే కడాయి తీసుకొని కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్‌ని అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కేలాగా ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్‌లోంచి గిన్నె తెచ్చేసానండి. గంట పైనే అయ్యిందండి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి. గంట పైన అవ్వచ్చు కానీ గంట లోపైతే బాగోవండి. ఇప్పుడైతే నేను ఒక కవర్ తీసుకున్నాను. నేనైతే పాల ప్యాకెట్ కవర్ తీసుకున్నానండి. ఒక గిన్నెతో వాటర్ తీసుకున్నాను. చేతికి వాటర్ తడిపి కవర్‌కి కూడా వాటర్ కొద్దిగా రాయండి. రాయటం వల్ల మనం ఈ గారి ఒత్తుతాం కదండీ! ఒత్తినప్పుడు మనకి సులువుగా కవర్ నుంచి సపరేట్ అవుద్దండి ఈ గారి. చూసారు కదా! ఈ విధంగా అయితే చేతిలోకైతే వచ్చేస్తదండి. మనం ఇప్పుడు ఒక్కోటి తీసుకొని ఇలా ఈ బాండీలో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. బాగా వేపేయకూడదండి. గట్టి పడిపోతాయి గారెలు. చూసారు కదా! ఇందులో మనం ఎటువంటి సోడా ఏమీ కలపలేదండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అయ్యే గుల్లగా వచ్చేస్తాయండి గారి. చూసారు కదండీ! ఈ విధంగా ఉబ్బుతది గారి. ఉబ్బి గుల్లగా వస్తాయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్‌లో అయితే వేపేసుకోవాలండి మొత్తం అన్ని గారెలు కూడా. ఈ వేడివేడిగా ఇలా తీస్తుండగానే వేడి మీదే పాకంలో వేసేసుకోవాలండి. అలాగే పాకం కూడా లైట్‌గా వేడి ఉండాలండి. మొత్తం చల్లారిపోకూడదు పాకం కూడా. చూసారు కదా! వేడివేడిగా ఇందులో ఈ పాకంలో వేసేసుకోవాలండి. ఒక్కోటిగా వేసేసుకుంటే మనకి మొత్తం లోపటి దాకా కూడా ఈ పాకం అంతా పీల్చుతుందండి గారి వేడి మీద వేయటం వల్ల. ఈ విధంగా అయితే వేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి. చూసారు కదా! ఎంతో సాఫ్ట్‌గా, రౌండ్‌గా ఎలా వచ్చినాయో గారెలు.
చాలా బావుంటాయండి పాకం పీర్చాక కూడా ఈ గారెలు. ఇప్పుడైతే ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా పాకం అయితే ఇలా పీల్చేసుకుంటదండి. మొత్తం ఇలా మనం ఇలాగ కిందకి ఇలా తిరగేస్తా ఉండాలండి పాకంలో. వేయడం వల్ల ఇలాగైతే అయింది. చూసారు కదా! జ్యూసీగా ఎలా ఉందో. ఇప్పుడు ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందామండి. మీరు ఎక్కువగా వేపకండి గారెని. ఎక్కువగా వేపితే గారె గట్టొచ్చేస్తదండి. అంతేనండి. ఈ రెసిపీ అయితే రెడీ అయిందండి. చూసారు కదా! ఈ విధంగా మళ్ళీ మిగిలిన పాకాన్ని కూడా నేను ఇలా పైనైతే వేసేసుకుంటున్నానండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పాకం గారైతే రెడీ అయిందండి. ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. నా ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి ఎలా ఉన్నదన్నదని. చూసారు కదా! ఎంత అందంగా కనపడుతున్నాయో గారెలు. ఈ విధంగా వేసుకుంటే చాలా బావుంటాయండి. చూడండి లోపటి దాకా మనకి పాకం ఎలా పీల్చేసిందో. చూసారు కదా! పాకం ఎలా కారుతుందో. మనం మనము ముక్క విరిచి చూస్తే లోపల కూడా పాకం అలా పట్టేసి ఉంటదండి. అదిగోండి చూడండి ఈ విధంగా చేసుకోవాలండి. లావుగా వస్తాయి గారెలు కూడా. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఎటువంటి సోడా కలపక్కర్లేదండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో చూసి లైక్ చేయండి. అలాగే నా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.